ఏలూరులో దారుణం జరిగింది. అర్ధరాత్రి మహిళను లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు ఆగంతకులు. పొట్టకూటి కోసం ఏలూరు వచ్చిన భార్యాభర్తలు రామకోటి వద్ద నిద్రిస్తుండగా మహిళను లాక్కెళ్లారు దుండగులు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఘటన జరిగింది. బైక్పై అటుగా వస్తున్న వ్యక్తిని ఆపి సాయం కోరాడు భర్త. 100కి ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదు. పిఎస్కి పరిగెత్తికెళ్లి విషయాన్ని పోలీసులకు చెప్పాడు బైక్పై వచ్చిన వ్యక్తి. తనపై జరిగిన ఘోరాన్ని విలపిస్తూ చెప్పింది ఆ బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. ఎలా ఉన్నారు వాళ్ళు చూడటానికి? వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మా ఆయనకి. ఇల్లు ఎక్కడ ఉంటే చూసి పెట్టు బాబు, మేము ఇక్కడ ఈ జనం నుంచి పనికి వచ్చాము అంటే చూస్తామండి అన్నారు. ఆయన వీళ్ళిద్దరు మందు తెచ్చుకుని తాగారు. తక్కువ కళ్ళ పొడుగులు ఆడ తాకుతున్నారు. నేను పొడుగులు పోయా. ఈ లోపల ఈ అబ్బాయి కొడుతున్నారు. కొడుతుంటే ఏంటన్నా గమ్మున వెలికి వచ్చి లేచా. ఏంటంటే అన్న బాబు ఏంటనే ఇంట్లో మా ఆయన లేపా. బాబు ఎట్టన్నారు అన్నారు. ఆయన లోపల ఆయన లేచేప్పుడు కాలు మీద కొట్టేసి వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? తెలియదు అసలు. మాకు ఈ ఊరే కొత్త. మాకేదో పడితే ఇద్దరు కోసం వచ్చాము. అసలు మాకేదో తెలీదు. నేను వచ్చాను మూల పారిపోయారు. నేను ఫస్ట్ చూసి నమ్మేవాడు కాదు, మూల పారిపోయారు. నేను అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ రానని చెప్పారు వాళ్ళు. ఫేస్ కనిపించలేదు నాని. ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా. ఫోన్ నెంబర్ ఇచ్చారా? నేను నైట్ 1 గంటకి ఎస్విసిలో మూవీ చూస్తూ ఇంటికి వెళ్తుంటే ఇక్కడ సడన్గా ఒక అబ్బాయి నన్ను ఆపి, అన్న మా ఆవిడ్ని ఇలా లోపల తీసుకెళ్ళిపోయారని కాళ్ళ మీద గాయంతో ఆపాడు. నాకు ఫస్ట్ నమ్మబుద్ధి కాలేదు. తర్వాత కాళ్ళ మీద గాయం చూసి నమ్మి ఎక్కడ ఉందని చూసేలోపు 3 వ్యక్తులు అటు సైడ్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి నేను 100 కాల్ చేశాను. 100 కాల్ చేశాక కనెక్ట్ అయింది, కానీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వాలా. అసలు ఎట్లా నెగ్లెక్ట్గా చాలా ఏమంటారు, చెప్పండి అడ్రస్ ఎక్కడైతే ఏం చేయమంటారు, అసలు ఇలాగే మాట్లాడారు. అలా ఒక ఆడపిల్ల కాల్ చేసిన అంతేనా? ఇదంతా పని అవుతుంది. నేనే బండి వేసుకొని ముగ్గురున్న ఒక్కడనే వెళ్ళాను సందులోకి. ఒక వ్యక్తి అయితే ఎక్కడో ఒక అన్నంలోకి పారిపోవడం చూశాను. ఇంకా వీళ్ళు కొంచెం డేంజర్గా ఉన్నారని డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడా. సార్ ఇలా అవుతుంది సార్ అంటే వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు. అవునా అయితే వస్తున్నాం ఆగండి అని లేట్ చేశారు, చాలా లేట్ చేశారు. ఇంకా వాళ్ళతో పని అవ్వదని మా ఫ్రెండ్స్ కుర్రాళ్ళకి 2-3 కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం వెతుకాం, కానీ వాళ్ళు ఎక్కడా దొరకలేదు. అమ్మాయి ఈ ఫేస్ అంతా వీడియోలో చూసి ఉంటారు. ఈ ఫేస్ అంతా మొత్తం దెబ్బలు, మొత్తం కందిపోయి కాలుకి బ్లీడింగ్ కారుతూ చాలా దారుణంగా ఉంది. ఆ అబ్బాయికి ఏమో కాలు విరిగిపోయి ఉంటుంది మ్యాక్సిమం. ఏదో రోకల బండి పెట్టి కొట్టారంట.